తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం టీడీపీ నాయకులు నారా లోకేష్కు సంబంధించిన డిప్యూటీ సీఎం పదవి అంశం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్. శ్రీనివాసరెడ్డి మొదలుపెట్టిన ఈ వ్యవహారం కడపలో ప్రారంభమై రాష్ట్ర వ్యాప్తంగా పాకింది. దీన్ని మరింత ప్రోత్సహించేందుకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై అనూహ్యంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించి దీనిపై ఆలోచనలో పడినట్టు సమాచారం. ఇది మొదటిసారి ఉద్భవించిన సమస్య కాదు. గతంలోనూ 2014-19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని పలువురు డిమాండ్ చేశారు. అప్పట్లో చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి డిప్యూటీ సీఎంస్గా ఉన్నారు. అయితే కేఈ కృష్ణమూర్తి వయసు దృష్ట్యా అతన్ని తప్పించి లోకేష్ను ఆ స్థానంలో పెట్టాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నాయకుడు బహిరంగంగానే వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. అలాగే తెలంగాణలో మంత్రి కేటీఆర్ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించినట్టుగా టీడీపీలోనూ లోకేష్కు ఆ పదవి ఇవ్వాలంటూ అప్పట్లోనే పలు వాదనలు వినిపించాయి. పార్టీ పగ్గాలను లోకేష్కి అప్పగించాలని డిమాండ్స్ అప్పట్లో కొంతకాలం చర్చల్లో కూడా నిలిచాయి. కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల రీత్యా ఈ అంశాన్ని చంద్రబాబు పక్కన పెట్టేశారు. కానీ ఇప్పటికే అదే విధమైన డిమాండ్స్ సీనియర్ నేతల ద్వారా వినిపిస్తున్నాయి. ఈసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం కూటమిపై బలంగా ఉండడంతో ఈ చర్చకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. జనసేన వర్గాలు చంద్రబాబు తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పవనే ప్రధాన శక్తిగా మారతారని సంకేతాలు పంపిస్తున్నారు. ఓ సీనియర్ నేత గుంటూరులో మాట్లాడుతూ బాబు తర్వాత పవనే రాష్ట్రానికి అవసరమని వ్యాఖ్యానించడంతో ఈ చర్చ మరింత ముదిరింది. ఒక రకంగా తీసుకుంటే లోకేష్కు పదవి ఇవ్వాలని సీనియర్ నేతల నుంచి వచ్చే డిమాండ్స్ కొత్తవి కాదు. అంతేకాదు గతంతో పోల్చుకుంటే లోకేష్ ప్రవర్తనలో, రాజకీయం నడిపే విధానంలో ఇప్పుడు ఎంతో మార్పు సుస్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. బలమైన రాజకీయ ప్రత్యర్థులు, జనసేన వంటి పార్టీల ప్రాబల్యం నేపథ్యంలో చంద్రబాబు వీలైనంత త్వరగా ఈ అంశానికి పరిష్కారం చూపించడం మంచిది అనే అనేక మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.